హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను స్ప్రైట్ బాటిల్ని యూస్ చేసి 2 ఐడియాలు అయితే ట్రై చేశాను. అవే నేను మీతో షేర్ చేస్తున్నాను. మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నేను పండగ కోసం ఈ 2 ఐడియాలు అయితే ట్రై చేశానండి. బాగా అయితే వర్కౌట్ అయింది. సో చాలా బాగా పనిచేసింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇలా బాటిల్ని కింద అలాగే పైన ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ మూత దగ్గర అలాగే కింద బేస్ ఉంది కదా, దాన్ని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో అక్కడ వరకు వదిలేసి మిగతా అంతా ఇలా కట్ చేసుకోవాలి. చాలా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ నేను ఇంతకుముందు కూడా నేను ఈ ఐడియా అయితే షేర్ చేస్తున్నానండి. ఎప్పుడో సంక్రాంతి టైంలో. ఇప్పుడు మళ్ళీ ఫెస్టివల్ వచ్చింది కదా, అందుకని నాకు అది పాడైపోయింది. కొత్తది రెడీ చేసుకుందాం అనేది ఏంటో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా సన్నగా పక్కనే ఇలా మొత్తం కట్ చేసుకోండి. ఇది వచ్చి మనకి బూజు తుడవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ దగ్గర కానీ టీవీ దగ్గర కానీ మనము చీపురుతో క్లీన్ చేస్తూ ఉన్నా అవి పుల్లలుగా విరిగి పడిపోతూ ఉంటాయి కదా. అదే ఇదైతే మనకి ఎక్కడన్నా మూలల్లో అలా క్లీన్ చేసినా కూడా ఏమీ విరిగిపోదు, వంగిపోదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను ఈ ఐడియా. లాస్ట్లో కూడా నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చింది అనేది. మొత్తం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోండి మధ్యలోకి. ఇప్పుడు ఒక స్టిక్ తీసుకోండి. ఇక్కడ మాప్ స్టిక్ అయినా తీసేసుకోండి. మాప్ స్టిక్కి వెనక భాగానికి మీరు దీన్ని పెట్టేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇలా దీన్ని బాగా చుట్టేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా చుట్టేసుకోండి. ఇక నేను పెద్ద బాటిల్ తీసుకున్నాను కాబట్టి నాకు ఒకటి సరిపోయింది. మీరైతే చిన్న బాటిల్స్ అయితే మాత్రం 2 ఖచ్చితంగా ఉండాలి. ఒకటైతే మరి పలుచుకుంటుంది, అంత కంఫర్ట్గా ఉండదు అనమాట మనకి బూజు దులపడానికి. చూడండి ఎక్కువ వచ్చిందనమాట మనకి కుచ్చుగా. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి ఇలా మడుచుకొని, ఎక్స్ట్రా వచ్చింది కదా లూజ్ ఉంటుంది, ఇలా మడిచేసుకొని దీన్ని కొంచెం లైట్గా వేడి చేసుకొని అతికిచ్చేసుకోండి ఇలా. ఇది ఇప్పటికైతే రాదు, కానీ మీరు ఎక్కువ ఫోర్స్ పెడితే వచ్చేస్తుంది. అయినా కూడా రాకూడదంటే ఇలా టేప్ సహాయంతో గట్టిగా టేప్ వేసేసుకున్నారంటే మీకు అసలు ఎప్పటికీ రాదు. ఇలా కాస్త కరెంట్ టేప్నైనా యూజ్ చేసేసుకొని బాగా టైట్గా ఇలా చుట్టేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు మీరు ఎంత దీన్ని లాగినా రాదు. ఎంత ఫోర్స్గా మీరు బూజు దులిపినా కూడా ఇది అస్సలు ఏమాత్రం ఊడదనమాట. చూసారు కదా, ఇప్పుడు దీన్ని నేను మీకు వాడి కూడా చూపిస్తాను. ఎప్పుడో పండక్కే ఒకసారి బూజు అయితే దులుపుకోం కదా, ప్రతి వారం బూజు దులుపుతూ ఉంటాము. అప్పుడు మనం చీపురుతో దులుపుతూ ఉంటే అవి మొత్తం రాలిపోతూ ఉంటుంది. చీపురుకు ఉండేది కూడా రాలిపోతుంది. అది బూజు పొరకైనా సరే చాలా నల్లగా అయిపోయి అసలు మనకి మళ్ళీ ఇంకోసారి యూజ్ చేయాలని కూడా అనిపిదు అనమాట. అలా అయిపోతుంది కొద్ది రోజులకే. అయితే దీన్ని చూడండి, నేను ఎంత ఫోర్స్గా ఎలా తిప్పి చేసినా కూడా అసలు ఏమాత్రం ఇవి బెండ్ అవ్వదు. మనకి బూజు అనేది ఈజీగా వచ్చేస్తుంది, ఎంత మూలల్లో అయినా వెళ్ళిపోతుంది అనమాట. నాకైతే బాగా వర్కౌట్ అయింది ఈ టిప్ అయితే. నెక్స్ట్ నేను మీకు షేర్ చేస్తున్నది ఏంటంటే, మనకి కింద బేస్ మిగిలిపోయింది కదా, ఆ బేస్ని ఇలా కట్ చేసుకొని ఐరన్ బాక్స్ సహాయంతో ఇలా బాగా హీట్ చేసుకోండి. లేకపోతే కూడా మీరు ఏదైనా చాక్ని బాగా వేడి చేసుకొని బాగా అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే కోసుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న ప్లాస్టిక్ ముక్కకి దుంక పెట్టుకొని ఇందులో ఒక ఒత్తి తీసేసుకోండి. ఇప్పుడు ఈ మనం కింద బౌల్ ఏదైతే ఉందో అందులో వాటర్ వేసేసుకొని మనము ఇందులో నీళ్ళ దీపాలు అయితే చక్కగా పెట్టుకోవచ్చు దీపావళికి. ఇల్లంతా మనం ఇలా నీళ్ళ దీపాలతో అలంకరించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ముందుగా నీళ్ళు పోసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. అంటే ఒక స్పూన్ ఆయిల్ వేస్తే మీకు ఒక 3 to 5 minutes వెలుగుతుందండి. అలా మీరు ఒక 5 స్పూన్స్ అలా వేశారంటే ఇంచుమించు ఒక 20 minutes వరకు లేదా 15 minutes వరకు అయితే వెలుగుతుంది అనమాట అలా. ఇప్పుడు ఇందులో బాగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న దాన్ని పెట్టేసుకొని వెలిగించేసుకుంటే ఎంతో అందమైన నీటి దీపాలు రెడీ అయిపోతుంది. స్ప్రైట్ బాటిల్ గ్రీన్గా ఉండడం వల్ల ఇది మంచి కలర్ఫుల్గా ఉంటుంది అనమాట. వైట్ దాంట్లో పెట్టుకోవచ్చు, కానీ గ్రీన్గా ఉండేది ఇంకా కొంచెం మనకు కలర్ఫుల్గా ఉంటుంది కదా. ఇందులో మీరు మంచి ఫ్లవర్స్ అవన్నీ డెకరేట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఎలా అనిపించింది ఈ 2 ఐడియాస్? మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఐడియాస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ని క్లిక్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.